హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మీకు నేను ఒక హెల్దీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆడవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత ఒంట్లో రక్తం తగ్గుతుంది. రక్తహీనత లేకుండా ఉండాలంటే రోజు ఒక గ్లాసు ఈ జ్యూస్ తాగినందువల్ల ఎనర్జీగా ఉంటామంట. ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: పండు టమోటా 1, లేతగా చిన్నగా ఉన్న బీట్రూట్ గడ్డ 1, తగినంత క్యారెట్, కీరదోసకాయ 1. ముందుగా అయితే ఈ కూరగాయలు శుభ్రంగా 2 సార్లు కడుక్కుందాము. కూరగాయలు శుభ్రంగా 2 సార్లు కడిగాము. 2 గ్లాసులు జ్యూస్ తయారు చేస్తున్నాం కాబట్టి మనం సగం కీరదోసకాయ తీసుకున్నాము. వీటికి చెక్కు తీసుకోవాలి. చాలా హెల్దీ డ్రింక్ అండి. ఆడవాళ్ళకి రక్తం ఒక వయసు వచ్చినాక తగ్గుతుంది కదా, రక్తహీనత లేకుండా ఉండాలంటే డైలీ ఒక గ్లాసు ఈ జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇదేం బయట నుంచి మనమేం సపరేట్గా కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో ఎలాగో వంటలు వండుకుంటాం కదా. టమాటా 1, క్యారెట్, కీరదోసకాయ సగం ముక్క వేసి మిక్సీ కొట్టి డైలీ ఒక గ్లాస్ తాగడమే. అన్నిటికీ చెక్కు తీసేసుకోవాలి. ఎలా తయారు చేయాలో చూస్తాము. వీటన్నిటిని ముక్కలు కోసేసుకొని మిక్సీలో వేసేసి మిక్సీ చేయాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హెల్దీ డ్రింక్. ఇలా మిక్సీ చేసి తగినంత ఐస్ వాటర్ వేసుకోవాలి. బాగుంటుంది చల్ల చల్లగా. ఇలా మిక్సీ చేసుకొని ఇలాంటి స్ట్రైనర్లో వేసేసి వడగట్టుకోవాలి. ఈ మిక్సీ గిన్నెలో అతుక్కుంది కదా, దీనికి కూడా కొద్దిగా వాటర్ వేసి కుదిపి దీనిపైన వేసేసి వడగట్టేసుకుందాం. నీట్గా వడకట్టేసి దీన్ని పక్కన పడేద్దాము. మన హెల్దీ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఖచ్చితంగా వడగట్టుకొని తాగాలి. ఈ డ్రింక్ ఆడవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. ఇప్పుడు ఈ డ్రింక్లో ఒక గ్లాస్ తీసుకొని ఈ డ్రింక్ ఒకసారి బాగా కలిపేసి గ్లాస్లో వేసేయాలి. ఇప్పుడు ఇందులో చాలా బాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఒరిజినల్ తేనె ఒక 2 స్పూన్లు వేసేసుకోవాలి. రెండు స్పూన్లు తేనె వేసేసి ఒకసారి బాగా కలిపేసి తాగడమే. డైలీ ఒక గ్లాసు ఈ జ్యూస్ కానీ తీసుకుంటే మనకి రక్తహీనత తగ్గుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హెల్దీ డ్రింక్. ఈ డ్రింక్ తాగినందువల్ల మనకి నీరసం ఉండదు, బ్లడ్ పడుతుంది, రక్తహీనత తగ్గుతుంది, ఒంట్లో చెడ్డ నీరు అనేది ఉండదు. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు హెల్దీ డ్రింక్. నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్.